ఇడ్లీ కొట్టు మరొకసారి ధనుష్ డైరెక్షన్లో వచ్చిన మూవీ. ఎలా ఉందంటే ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఈ మూవీకి కొంచెంగా కనెక్ట్ అవుతారు. ప్లాట్ రొటీన్ అయినా అందరి యాక్టింగ్ అయితే బాగుంది. అసలు స్టోరీ ఏంటంటే శంకరాపురంలో అనే ఊర్లో శివకేశవ అనే ఒక ఆయన ఇడ్లీ కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. ఆ ఇడ్లీ చాలా ఫేమస్. కానీ మన మురళికి సొంత ఊర్లోనే ఉండిపోవడం ఇష్టం లేక బయటికి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటాడు. అందుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి బ్యాంకాక్లో సెటిల్ అవుతాడు. అక్కడ పనిచేస్తున్న కంపెనీలోని విష్ణువర్ధన్ కూతురుతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఈలోపు తండ్రి మరణవార్త అతని చెవిని పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్తో గొడవేంటి అనేది మీరే తెరపై చూడాల్సి ఉంది. మూవీ కంప్లీట్గా ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ తమిళ్ సినిమా ఫార్ములా ట్రాజెడీతో కూడిన స్టోరీతో ఎమోషనల్ సీన్స్ని గట్టిగా కనెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేస్తారు డైరెక్టర్ కమ్ యాక్టర్ ధనుష్. ఈ మూవీలోని ప్రతి క్యారెక్టర్కి ఫ్రీక్వెంట్ రోల్ ఇచ్చి కరెక్ట్గా ఫిట్ చేశారు ఆ స్టోరీకి తగ్గట్టు. సింపుల్ స్టోరీ అయినా 2.5 hours వల్ల కొంచెం ల్యాగ్ ఎక్కువైంది అనిపిస్తుంది. జాబ్స్ కోసం వేరే స్టేట్కి ఇంకా వేరే కంట్రీకి వెళ్ళిన వాళ్ళు ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. ఈ మూవీలోని కొన్ని సీన్స్ అయితే మన స్టేటస్లు పెట్టడానికి బాగా యూజ్ అవుతాయి. ధనుష్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యా మీనన్ కూడా బాగా యాక్ట్ చేసింది. ఓవరాల్గా మూవీ ఓకే, వన్ టైం వాచబుల్.